Welcome to Durgani Tadaka Cake Pettiche Comedy Show. Powered by Sterling Pumps and co-presented by Paragon Satellite. Andama Anduma Andanante Andama Oh Andama Andama Andanante Andama. Oh Shiva, final ga na andani gurtinchava. Thank you so much. నీకంత సీన్ లేదు మా బుల్లితెర డాన్ ఉదయ్ బాన్ తన గురించి పాడుతున్నాడు అర్థమైంది ఐ అగ్రీ టు ఇట్ ప్లీజ్ వెల్కమ్ అవర్ జడ్జ్ ఉదయ్ బాన్ గారు చిన్నదైంది లోకమంతా మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో ఓ అమ్మాయో ఓ అద్దమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎలా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా కంఫర్ట్ కి కుషన్ మిమిక్రీ కి హరికిషన్ ప్లీజ్ వెల్కమ్ let's go పాటలు పాడేవాళ్ళని ఏమంటారు? సింగర్ అంటారు. డాన్స్ చేసేవాళ్ళని డాన్సర్ అంటారు. బిజినెస్ చేసేవాళ్ళని అబ్బో చాలా టఫ్ క్వశ్చన్ అడిగావు. బిజినెస్ మ్యాన్ అంటారు. నువ్వేం చెప్పదలుచుకో నాకు అర్థమైంది. అరే ఎలా ఎలా ఏంటి మన భాస్కర్ టీం బిజినెస్ మ్యాన్ స్కిట్ తో రాబోతున్నారు అంతేగా. లెట్స్ వెల్కమ్ జోకింగ్ జపాన్ శక్తి. గోకే అంటే పేరు కాదు, ఇట్స్ బ్రాండ్. నేను మెల్లగా ఎలాగోలా బతకడానికి రాలేదు. ఈ ముంబైలో ప్రతి ఒక్కరితో అండర్వేర్ వేయించడానికి వచ్చాను. ఏ ముంబై మే సబ్కో అండర్వేర్ పెన్నుకి వెళ్ళా. లైఫ్లో ప్రతి ఒక్కటి నిజం కాదు భయ్య. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఒకడు చొక్కా వేసుకుంటాడు, ప్యాంట్ వేసుకుంటాడు, కానీ వాడు అండర్వేర్ వేసుకుంటా లేదని మాత్రం ఎవరు అడగడు. కానీ నేను అలా కాదు. ఈ ఇండియాలో ప్రతి ఒక్కరితో కూడా అండర్వేర్ వేయించడానికి వచ్చాను. అందుకోసం ఈ గోకే కంపెనీ పెట్టాను. పెట్టడమే కాదు, సేల్స్ పెంచడం కోసం ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది రెడీగా ఉన్నారు. మన సేల్స్ ఎలా పెంచుతారో చూద్దాం. నమస్కారం సార్. ఏంటి మందు వాసన వస్తుంది? మందు తాగితే మందు వాసన రాక దుర్గా నయ్యి వాసన వస్తుందా? తాగొచ్చావా? కాదు సార్, వచ్చాకే తాగా. నాకు మందు వాసన అంటే ఎలర్జీ. నార్త్ ఈస్ట్ పాయింట్ సార్. మీలాగే చాలా మందికి తాగే వాళ్ళంటే ఎలర్జీ, మరికొంతమందికి అండర్వేర్ వేసుకోవడం అంటే ఎలర్జీ. అలాగని ఎవడో ఒకడు తాగట్లేదని మిగతా వాళ్ళు తాగకుండా ఉంటారా? ఎవరో ఒకడు అండర్వేర్ వేసుకోవట్లేదని మిగతా వాళ్ళు వేసుకోకుండా ఉంటారా? అవన్నీ కాదు భయ్య, అసలు అండర్వేర్ గురించి నీకేం తెలుసా చెప్పు. అండర్వేర్ గురించి నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు సార్. ఎందుకంటే నా ఫస్ట్ నైట్ రోజు అండర్వేర్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళా. అక్కడ నా విశ్వరూపం చూసినటువంటి మావిడ నాకు పెళ్లి చేసినటువంటి పంతులు గారితో లేచిపోయింది. అంతే, అప్పుడే డిసైడ్ అయ్యా, మగవాడికి మగతనం అనేది ఎంత ముఖ్యమో అండర్వేర్ వేసుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చెప్పండి సార్. పెళ్ళం లేచిపోతే కానీ నీకు అండర్వేర్ వేసుకోవాలని ఆలోచన రాలేదన్నమాట. ఇంతకీ బిజినెస్ ఎలా పెంచాలో చెప్పు. వెరీ సింపుల్ సార్. ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు
కంటెంట్ లేని వాడితోనైనా కాపురం చేస్తారు కానీ నాలా కరెంటు లేని వాడితో అస్సలు చేయరు. అందుకే మన గోకే అండర్వేర్ బ్రాండ్ను ఒక్కసారి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఇది వేసుకున్న వాళ్ళ శరీరంలోకి కరెంటు ఆటోమేటిక్గా పాస్ అవుతుందని చెప్తా. ఇది వేసుకొని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళగానే మన్మథ రాజా మన్మథ రాజా మన్మథ రాజా అలా రెచ్చిపోతారని సూపర్ భయ్య. ఇప్పటి వరకు కరెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్లోనే ఉందని జనాలు తెలుసు, కానీ మన అండర్వేర్తో మాత్రం అండర్వేర్లో కూడా కరెంట్ ఉంటుందని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. క్వార్టర్ కొనుక్కుంటాను సార్ నేను వెళ్ళి. ముందు అండర్వేర్ కొనుక్కో. నెక్స్ట్ పంపించి భయ్యా. ఎవరది ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేసి తప్పించుకుంటున్నారట. లటుక్కుని ఇంటర్వ్యూ చేసుకుంటే నేను చటుక్కుని మా ఊరు బస్సు ఎక్కేస్తాను. తొందరగా ఇంటర్వ్యూ చేసి తప్పించు. ఇంతకీ అండర్వేర్ గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. ఇదే ఎత్కరమైన ప్రశ్న అంటే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నీకు హైటెక్ సిటీ తెలుసా అని అడిగినట్టుంది. ఏదో పంచలేకే నా కాడుంది ఒకే పంచ. ఇది కానిప్పిస్తే నా మానం పోదు కానీ నీ ప్రాణం పోదు. తప్పని జనాలు నిజంగానే క్యాక్ పెట్టేస్తారు. నన్ను ఇరిటేట్ చేయొద్దు. అండర్వేర్ బిజినెస్ లో అండర్వేర్ సేల్స్ ఎలా పెంచాలో దాని గురించి మాట్లాడండి. ఇది మంచి ప్రశ్న. నా కాడో 2 రూపాయలు ఉన్నాయి. విని దొబ్బించుకుంటానంటే చెప్పి దొబ్బించుకుంటా. మీలాంటి వాళ్ళు చెప్పి దొప్పించుకుంటారనే భయం మేము లక్షల రూపాయలు యాడ్లు ఇచ్చి పేపర్లో దొప్పించుకున్నాం. సరే నువ్వు అంతగా ఆవేశపడకని నువ్వు మెల్లకుండా నేను చెప్తాను. జనాలు మామూలుగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ట్రాఫిక్ పోలీసులు పెనాల్టీ వేసి దొప్పించుకుంటున్నారు కదా. చేస్తారు కదా భయ్యా. అలాగే మగోళ్ళు కూడా కింద హెల్మెట్ వేసుకోకపోతే పెనాల్టీ వేసి దొప్పించుకోమందాం. ఆ వేసిన పెనాల్టీతోనే మన వాళ్ళకు అండర్వేర్ కొనేద్దాం. ఏంటంటో ఇది కానీ అంతపోతే ఇంకో ఉపాయం చెప్తాను. వెహికల్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మన అండర్వేర్ వస్తుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ రెండో ఉపాయం కూడా చెప్పాయా. ఇది ఇంకో మంచి ప్రశ్న. నా కాడు ఇప్పుడు చిల్లులు బనీన్ ఉంది కదా, అలాగే కింద కూడా చిల్లులు డ్రై వేద్దాం. ఏసీ బాగా ఆడుద్ది, సేల్స్ బాగా పెరుగుతాయి. ఏంటంటావు? ఏ మళ్ళీ వేస్తావు భయ్యా. ఇక్కడ బయలుదేరితే చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు గాలి బొక్కల బనీన్లే చూశారు జనాలు, ఇక మీదట గాలి బొక్కల అండర్వేర్ కూడా చూస్తారనమాట. ఏదేమైనా సరే మా నాన్న పెట్టిన కంపెనీ సూపరే. నెక్స్ట్ పంపించి భయ్యా. బాబోయ్ ఇక్కడ అండర్వేర్ చేద్దాం. సేల్స్ మెన్ ఉన్నారు, నేను బిజినెస్ చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడ బాబాయ్? భయ్యా నువ్వు ఇండియాలో ఫేస్ పెట్టి పాకిస్తాన్ కా చూస్తే ఎక్కడ కనిపిస్తారు భయ్యా, ఒకసారి చూడు. ఇంతకీ నీకు అండర్వేర్ గురించి ఏం తెలుసు చెప్పు. ఏం తెలుసు అంటున్నాడు బాబు? చిల్లులు పెట్ట అండర్వేర్ కి చిరునామే నేను. మళ్ళీ చెప్పయ్యా. చిల్లులు పట్ట అండర్వేర్ కి చిరునామే నేనండి బాబు. ఒకటే డైలాగ్ త్రివిక్రమ్ గారికి ఇస్తే బాగా వాడుకుంటారు. క్యాప్షన్ బాగుంది భయ్య, మన అండర్వేర్కి వాడుకుందాం. కానీ ఇంతకీ మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో చెప్పు. అయ్యి బాబోయ్ అంత మాట కండి బాబు. మా వంశానికి అండర్వేర్ గంట ఉంది. ఇప్పటి వరకు నీటి గంట విన్నాను, వాన గంట విన్నాను, పాము గంట విన్నాను. ఈ తొక్కలో అండర్వేర్ గంట ఏంటి? ఓహో అలాన్నాడా? మా వంశానికి ఒక చరిత్ర ఉంది. ఏంటి భయ్య అది? 1942లో బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ మా తాతగారికి ఒక అండర్వేర్ ఇచ్చారట. అది తీసుకొని వేసుకున్న వెంటనే కరెంట్ షాట్ కూడా చచ్చిపోయారట. ఆ తర్వాత నేను చెప్తాను భయ్య. ఆ తర్వాత మీ నాన్న 1966లో ఒక అండర్వేర్ వేసుకున్నాడు. ఏ కారు గుద్దు దొబ్బు ఉంటుంది. అయ్యి బాబు చాలా బాగా చెప్పారండి బాబా. సరే కానీ ఇంతకీ బిజినెస్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు. మన దగ్గర రకరకాల అండర్వేర్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. వాటికి మొమెత్కాను, విద్యాపాలను, సైకిల్ ఉన్నాయి కదా, అలా బొమ్మలేసి మన పబ్లిసిటీ చేద్దాం అనుకోండి, ఆటోమేటిక్ మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. సూపర్ భయ్య. మన అండర్వేర్ చూస్తే యూత్ అంతా టెంప్ట్ అయిపోతారు. మరి ఏమనుకున్నారు అంటే బాగుంది భయ్య, బయలుదేరి. ఎంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే టాలెంట్ ఏదో ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటారు. నేను ఇస్తాను భయ్య. నెక్స్ట్ పిల్లండి. అనుకున్నావా రాలేననుకున్నావా? ఎవడైనా వస్తాడని పేపర్లో ఆడిస్తాడు భయ్య. కాశీకి పోయాడు, కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. వారణాసి పోయాడు, వస్త్రాలు మార్చాడు అనుకుంటున్నావా? నెవర్. అదే అండర్వేర్, అదే కలర్ ఉతికి 1 year అయింది. ఈ విషయం మీరు చెప్పక్కర్లేదు భయ్య. నోస్ ఉన్న ఎవరికైనా ఈజీగా తెలిసిపోద్ది. అది సరే కానీ ఇందాక వచ్చేటప్పుడు ఏం చేశారు భయ్య? నా నేరతల్లికి ముద్దు పెట్టాను తమ్ముడు. అదేదో మొత్తం ముద్దు పెట్టేస్తే బాగుంది. పని మనిషికి ఈరోజు లీవ్ ఇచ్చేసాను. సరే ఇంతకీ అండర్వేర్ గురించి మీకు ఏం తెలుసా చెప్పండి. చూడు తమ్ముడు,
అండర్వేర్ గురించి నాకేం తెలిసి అడిగావు, అది కరెక్ట్ కాదు. అండర్వేర్ వేసుకున్న అంటే అండర్వేర్ లోపల వేసుకున్న హీమ్యాన్కి తెలుసు, పైన వేసుకున్న సూపర్ మ్యాన్కి తెలుసు. ఆ తర్వాత ఒకే అండర్వేర్ని 1 yearగా వేసుకుంటున్నా నాకే తెలుసు. ఏం కొటేషన్ భయ్య? ఇంతకీ మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి దాని గురించి చెప్పండి భయ్య. దీనికోసం రాత్రంతా చించా. ఏంటి అండర్వేరా? మళ్ళీ వేసేస్తున్నావా? అది కాదు ఐడియా తమ్ముడు. ఐడియా ఏంటో చెప్తే బాగుంటుంది భయ్య. ఏం లేదు, నువ్వు 3 అండర్వేర్లు నాకు ఇస్తే ఆ 3 అండర్వేర్లతో మీ సంస్థకి 3,000 కోట్లు సంపాదించి పెడతా. 10 రూపాయలు దొరికే అండర్వేర్కి ఒక్కొక్క అండర్వేర్కి 1000 కోట్లు సంపాదించి పెడతావా? నిజం చెప్తున్నా లేకపోతే వచ్చేటప్పుడు ఏమైనా పిచ్చుకొచ్చిందా? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను తమ్ముడు. ఎలా చేస్తావు భయ్య? 3 అండర్వేర్తో 3,000 కోట్లు సంపాదించాలంటే మాటలు కాదు. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు నాకు 3 అండర్వేర్లు దానం చేస్తే ఆ 3 అండర్వేర్లు నేను తీసుకెళ్ళి ఇంకో 3కి దానం చేస్తాను. అప్పుడు వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తారు. చూడదాముడు, నేను మీ నుంచి ఆశించేది థ్యాంక్స్ కాదు, మీరు ఇంకో 3 అండర్వేర్లు కొని ఇంకో 3కి దానం చేయండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఆ 3 అండర్వేర్లు ఇంకోరికి దానం చేస్తారు. ఆ 3 మరో 3కి, ఆ 3 ఇంకో 3కి, ఆ 3 మరో 3కి, ఆ 3 మరో 3కి, ఆ 3. దాంతో మన సొసైటీ అంతా ఈ గోకే అండర్వేర్స్తో కలకలాడిపోద్ది. సూపర్ భయ్య. ఇప్పటి వరకు అన్నదానం, రక్తదానం, కన్యాదానం చూసాం. ఇంకా ఫ్యూచర్ లో అండర్వేర్ దానం కూడా అందులో చేరిపోద్ది భయ్య. చాలా కరెక్ట్ గా చెప్పే తమ్ముడు. నా ఐడియా నీకు నచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పక భయ్య. ఏదైతే 3 అండర్వేర్ కొనిసి ఎవరికైనా దానం చేయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నేను అదే పనిలో ఉంటాను తమ్ముడు. ఇక్కడ నేను వెళ్ళొచ్చా? వెళ్తే వెళ్ళారు కానీ మీరు మాత్రం కొత్త అండర్వేర్ కొనుక్కోండి. ట్రై చేస్తాను. సంవత్సరం నుంచి అది ఎలా భరిస్తుందో ఆలోచిస్తుంటే మధ్య మళ్ళీ వేస్తాడు. భయ్యా నాకు టైం అయిపోతుంది. ఆ చివరిగా ఉన్న క్యాండిడేట్ కూడా పంపించేస్తే ఇంటికి వెళ్ళిపోతా. భయ్యా మనిషిని పంపించమంటే కుక్కని పంపించారంటే భయ్యా. వాటర్ ఏంటి, సౌండ్ ఏంటి? ఎవడీడు పట్టపక్కల కోళ్ళు ఎత్తుకెళ్ళవడం? ఎవడో సంవత్సరం నుండి ఒకే అండర్వేర్ వేసుకున్నవా వచ్చాడు. అదే గబ్బు వాసన. కరెక్ట్ చెప్పా భయ్యా. అది నేను కాదు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇంతకీ మీకు ఏం కావాలి భయ్యా? ఇక్కడ అండర్వేర్ సేల్స్ కోసం ఇంటర్వ్యూ పెట్టారు. ఎక్కడ అంటే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? ఈయన చూస్తుంటే చిన్నపిల్లల దగ్గర చెడ్డీలు దొబ్బే వాళ్ళ ఉన్నాడు. ఈడు అండర్వేర్లో అమ్ముతాడు. ఏమైనా ట్రై చేద్దాం. ఇంతకీ అండర్వేర్ గురించి నీకేం తెలుసు భయ్యా? అరే మల్లెపూలు కాదు, అండర్వేర్. దరిద్రుడా. నీకు తెలుసా? పశుపతి, అఘోరాధిపతి. అర్థమైంది భయ్యా. మేము మనుషులకు మాత్రం అండర్వేర్లు అమ్ముతాం, పశువులకి, గేదెలకి, మేకలకి అమ్మం భయ్యా. నీకు తెలుసా? నీకు తెలుసా? నేను అండర్వేర్ వేసుకొని 40 సంవత్సరాలు అవుతుంది. పగతీరని పిశాచినై కసితో, పగతో, సిగ్గుతో రగని పడుతున్నాను. ఒక్క అండర్వేర్, ఒకే ఒక్క అండర్వేర్. 10 రూపాయలు పెడితే మార్కెట్ దొరికే అండర్వేర్ కోసం 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. నేను చూస్తుంటే చాలా జాలేస్తుంది కానీ భయ్యా, మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి దాని గురించి ఒక మంచి ఐడియా చెప్పండి భయ్యా. నేను చెప్తా. నాలాంటి అఘోరాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విత్తన విడిగా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. నాకు ఒక్క అండర్వేర్ ఇచ్చావనుకో, వాళ్ళతో కొనిస్తా. అప్పుడు ఎక్కడ చూసినా గోకే అండర్వేర్, గోకే అండర్వేర్. దీని అమ్మ జీవితం. వీడికి అండర్వేర్ ఓపోతే నన్నే తినేసేలా ఉన్నా. బాబు తప్పక వస్తా. ఫైనల్ ఒక విషయం చెప్తున్నా. దేవుడు మనల్ని అండర్వేర్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో అండర్వేర్ కొనుక్కోవాలని గోల్ పెట్టుకోండి. వేసుకున్న తర్వాత నడవాలనిపిస్తే కసిగా నడిచేయండి, పరిగెత్తాలనిపిస్తే కసిగా పరిగెత్తేయండి. ఎవరి మాట వినొద్దు, అండర్వేర్ వేసుకోవాలని వాడి మాట అస్సలు వినొద్దు. ఎందుకంటే అటువంటి వాళ్ళ వల్ల మా కంపెనీకి బొక్కే తప్ప లాభం లేదు. పెట్టుకో. నీకంటే తోపేవాళ్ళు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 11 అండర్వేర్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 12th అండర్వేర్. వేసుకుంటూ వారానికి చిరిపోవాలి.
జోకింగ్ జపాంగ్స్ టీమ్ నవ్వించారు బాగా అని మేము చెప్తే సరిపోదు. జడ్జెస్ ఏమంటారు విందాం. మీకు గోకే బ్రాండ్ కి అంబాసిడర్ కావాలా? శివారెడ్డిని వాడుకోవచ్చు. బట్ చిల్లు కామెడీ అయినా కూడా ఎంత నవ్వు తెప్పించిందో, నవ్వుల జల్లు కురిపించింది. చిల్లు కామెడీ అయినా సూపర్. నేను 3 కొని పంచుతాను. థ్యాంక్ యూ భాను గారు. హరికృష్ణ గారు మీరేమంటారు? మహేష్ బాబు ఇమిటేషన్ సోలోగా మీరు చెప్పినటువంటి ఫ్లో డైలాగ్ బాగుంది. అండర్ కరెంట్గా కామెడీని యాడ్ చేస్తూ ప్యారడీ ఆఫ్ బిజినెస్ మెన్, ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేది ఒక ఐడియా అనేది బాగుంది. కాన్సెప్ట్ బాగుంది, అందరిని నవ్వించారు. వెరీ గుడ్, వీ లైక్ ఇట్. వెరీ గుడ్, గుడ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మార్క్స్ టైం వచ్చేసింది. భాను గారు మీరు ఇచ్చే పాయింట్స్ 8 points. సూపర్. I am also giving you 8. Good. 8 and 8, 16 points all in all. Congratulations, Joking Debunks team. Well done. Okay, మరి ఇప్పుడు దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టర్లింగ్ ఫార్మ్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారాగాన్ పారాలైట్ లో. హలో కెమెరా ఇటు బాబు. నాకు ఇలాగ కంఫర్ట్ ఉంది, అలాగే ఉంటాను. చా ఏంటో కంఫర్ట్. ఫీల్ మై ఆపోజిట్. ఫీల్ ఆపోజిట్. ఫీల్ మై లవ్ లాగా ఫీల్ మై ఆపోజిట్. ఏడ్సావు కానీ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ఫన్ పంచెస్ వస్తున్నారే, పిలిచేద్దామా? అయ్య బాబాయ్, ఎప్పుడు వస్తున్నారా, ఎక్కడికి వస్తున్నారా? మనం పిలుస్తే వస్తారు. వెల్కమ్ షరీఫ్ అండ్ టీమ్ ఫన్ పంచెస్. చిచ్చి వెదవ జీవితం. ఇంట్లో వాళ్ళు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోరంటే ఏదో పెద్ద సినిమా డైరెక్టర్ అయిపోదామని ఈ ఆపోజిట్ అప్పారావు గారి దగ్గర పనులు చేరా. వీడి పై చేతులతో పైశాచికానందంతో నా జీవితం సంతోషంలో కాక ఆపోజిట్ లో విషాదంగా తయారైంది. అసలే ఈ రోజు వీడి దిగిపోయే కొత్త సినిమాకి ఆడిషన్స్ ఉన్నాయి. దీనికోసం పేపర్లో యాడ్ కూడా ఇచ్చినట్టున్నాడే వెదవ. ఇది కూడా రివర్స్ లో ఇచ్చి చచ్చాడు. చుక్కెదురు ప్రొడక్షన్స్ వారి వ్యతిరేకం ఫీల్ ఆపోజిట్. ఏం పేరు రా. సినిమాకి నటినట్లు కావాలను. హీరో బక్క పలచగా నల్లగా బట్టతలతో ఉండాలి, కామరచాయగా ఉన్న పరిశీలిస్తాం. హీరోయిన్ వయసు 60 సంవత్సరాలు ఉండాలి, స్కిన్ టోన్ ముడతలుగా ఉండాలి, నల్ల కన్ను వంకర పళ్ళు కంపల్సరీ. ఇది ప్రకటన కాదు, ప్రకంపన. ఈ ప్రకటన చూసి కళ్ళ మీద అంతో ఇంతో ఆశ ఉన్నవాడు ఇవాళ నుంచి దాన్ని చంపుకొని పిచ్చెక్కు రోడ్ల పైన పడతాడు. జీవితం అదేంటి సార్ అలా వెనక నుంచి వచ్చి వెనకాలగా గుద్దేశారు? నేను ఆపోజిట్ అప్పారాను కదా, అందుకే ఏదైనా ఆపోజిట్ కాలేస్తా. అందరూ సాధన ముందుకు నడుస్తా, కానీ నేను వెరైటీగా ఉంటుందని వెనక్కి నడిచి ట్రై చేశాను. ఎలా ఉంది నా ఆపోజిట్ క్రియేటివిటీ? మనిషి అన్నోడు ఎవరికి మీలాంటి ఆలోచనలు రావు సార్. మరి జంతువులకు వస్తాయా? అంటే నా ఫీలింగ్ అది కాదు. ఎక్స్ట్రా లేకుండా వచ్చిన ఆర్టిస్ట్ ఒక్కొక్కరు లోపలికి పిలు. బాబు బయట ఎవరమ్మా? డైరెక్టర్ గారు రెడీ అయ్యారు, ఒక్కొక్కరు వచ్చి ఆడిషన్ తీసుకోండి. అయ్యా నమస్కారం. కళ్ళు దుబ్బయ్య పనోడికి డైరెక్టర్ కి తేడా తెలియట్లేదు నీకు. అయితే మీకు నమస్కారం. నీకు ఆపోజిట్ ప్రతి నమస్కారం. ఎందుకు నువ్వెవరు? పేపర్ లో మీ ప్రకటన చూసి హీరో అయిపోదామని వచ్చాను సార్. నీ ఎంట్రీ బాగుంది, దానికంటే 10 రూపాయలు నీ డైలాగ్ నీకు కొట్టిస్తాను. దాన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ కి చెప్పాలి, ఓకేనా? ఓకే సార్. ఇక్కడ చూడు, ఒరే వేరు శంకర్ రెడ్డి. ఇక్కడ కాదు, అక్కడ. ఒరే వేరు శంకర్ రెడ్డి, ఏం చూసి పెట్టాట నీకయ్యా పేరు. అక్కడి నుంచి కట్ చేస్తే లాస్ట్ డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే పీక మొత్తం కోస్తా. మొత్తం నేను నువ్వే చెప్పాలి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కి చెప్పాలి. స్టార్ట్. ఓకే సార్, కొట్టేస్తా. ఒరే పిరికి శంకర్ రెడ్డి, అబ్బా ఏం పెట్టాడ్రా మీ తాతని కాపేరు. నా మీద కనురెప్పైన ఎత్తలేక ముసలాడి మీద రోక్కలెత్తుతావా? వాడిపైన ఈ మొక్కని చూస్తే ఏజ్ బారిన నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి. అలా కాదని ఈ మొక్కని పెంచగలిగితే మీ నలుగురికి నేను గుడి కడతా. ఆపోజిట్ గా చెప్పావు, ఓకే. నీకు నెక్స్ట్ ఇంకో డైలాగ్ చెప్తాను, అది కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చెప్పాలి. ఎవడు పడితే వాడు, ఎవడు పడితే వాడు, ఎవడు. నేను ముందు చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలి. ఎవడు పడితే వాడు, ఎవడు పడితే వాడు బొడ్డోడా బొడ్డోడా అని పిలిస్తే గొడ్డలోడు తీసుకొడతాడు. అలా పిలవడానికి ఒక అర్హత ఉండాలి.
లేదన్నా అభిమాని అయినా అయి ఉండాలి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పు. ఓకే సార్, కానీ మీరు మాత్రం సూపర్ గా చెప్పారు. అది నేను చెప్పాలి, నువ్వు కాదు. ఓకే చెప్పు. ఓకే, ఎవడు పడితే వాడు ముసలుడా అంటే 4 జత బట్టలు ఇప్పించి మరీ కొట్టించుకుంటాను. అలా పిలవాలంటే నాకు అప్పులిచ్చిన వాడైనా అయ్యుండాలి, లేదా నన్ను అసహించుకునే వాడైనా అయ్యుండాలి. ఇవేంటి ఎఫెక్ట్? ఓకే, ఆపోజిట్ గా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు పక్కన నుంచోండి, నేను మళ్ళీ పిలుస్తాను. ఓకేనా? మరి పిఏ. ఓకే సార్. సార్ చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరైనా ఉంటే పిలు. ఈ దరిద్రం చూసి లీనమైపోయాను సార్. ఒక్క నిమిషం. బాబు నెక్స్ట్ ఎవరు వస్తున్నారమ్మా? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళ చూపవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకునే. అన్నయ్య నేను కాదమ్మా, డైరెక్ట్ ఆయన అన్నయ్య గారు. ఎవరమ్మా నువ్వు? వచ్చి రాగిన వరుసలు కలిపేస్తా. నా పేరు జయంతి, చెల్లెలు చామంతి అన్నయ్య. వయసులో ఉన్నప్పుడు పూసిన పూబంతి లాగుండేదాన్ని, ఇప్పుడు జారిపోయిన జిలేబీలాగా అయ్యాను అత్తయ్య. అన్నయ్య, మీరు తీస్తున్న వ్యతిరేకం సినిమాలో నాకు హీరోయిన్ పాత్ర ఇప్పిస్తారని మా ముసలోడితో కొట్లాడి మరీ వచ్చానన్నయ్య. నాకు మీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పించన్నయ్యా. నువ్వు అర్జెంట్గా 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, ముందు ఆ మొహం మీద ఏడుపాపు. రెండోది, నీకు 60 ఏళ్ళ నుంచి చెప్తున్నావు, నువ్వు మాటకు ముందు ఒక అన్నయ్య తర్వాత ఒక అన్నయ్య పెడితే చూసే భానుగారు ఇంకా అనసూయ అందరూ నీకన్నా నేను పెద్దోడు అనుకుంటారు. నువ్వు అన్నయ్య తీసే. ఇందులో నువ్వు ఎలాగో ఆపోజిట్ అయిపోయి వచ్చానని చెప్తున్నావు మీ ఆయనతో. ఖచ్చితంగా ఆపోజిట్ అయిపోయావు కాబట్టి నీకు ఖచ్చితంగా నేను క్యారెక్టర్ ఇస్తాను. ఓకేనా? ఆ ఏడుపు మాత్రం ఖచ్చితంగా ఆపాను. పిఏ, హీరోని పిలు. హీరో గారు ఒకసారి రండి సార్, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మళ్ళీ. చెప్పండి సార్. బాబా, మీరు అరుంధతి మూవీ చూసారు? పిచ్చి పిచ్చిగా చూసానండి, అందులో పశుపతి పాత్ర. హీరోయిన్ డైలాగ్ నువ్వు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా నన్ను ఏం చేయలేవురా అని. హీరో విలన్ డైలాగ్ నువ్వు, నిన్ను వదల బొమ్మాలి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చెప్పాలి. ఓకే సార్. ఓకే, స్టార్ట్. రెడీ, 1 2 3 యాక్షన్. ఓసే అరుంధతి, హాయ్. నీకు పెళ్ళ, నిన్ను చూస్తుంటే అసలు ముట్టుకోవాలని కూడా అనిపించట్లేదు. నిన్నేమి చెయ్యను, పోవే, పండగ చేసుకో, పోవే. ఏం చెబుతే నువ్వు నన్ను ఏమన్నా చేసిపోరా? ఎవరిది? నువ్వు నన్ను ఏమన్నా చేసిపోరా? ఏమన్నా చేసిపోరా? నువ్వేమన్నా చేసిపోరా? నువ్వేమన్నా చేసిపోరా? ఎవరు ఏం చేయట్లేదు, నువ్వు నన్ను ఏమన్నా చేసిపోరా? ముసల్దానా, నీకు నేనే దొరికానా? ఎవరేం చేయట్లేదు. ఓకే, కట్ కట్. మరి ఇంత ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. నువ్వు ఏదైనా చేసిపో అంటే నన్ను ఏదైనా చేస్తాడు. హీరోయిన్ గా నువ్వు, హీరోగా నువ్వు, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ చేస్తాం, మీరు పక్కకు ఉండండి. అంటే ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఫైనలైజ్ అయిపోయారు కదా, అంటే మనం ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేయడం సార్. నేను భూటాన్ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే లొకేషన్లు భూటాన్లో చూస్తున్నారు అనమాట, అవునా? పిచ్చోడా, లొకేషన్ కోసం కాదు, నేను భూటాన్ లో 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాను కదా, రేపే అక్కడ 1 కోటి రూపాయలు రాగానే వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీస్తాం. అంటే మీ దగ్గర ఇప్పుడు పైసలు లేవా సార్? ఎగ్జాక్ట్లీ. మీరు భూటాన్కి వెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చి, సారీ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి, ఆ 1 కోటి రూపాయలతోని దీన్ని ఒక హీరోయిన్ గా వాడిని ఒక హీరో కూడా సినిమా చేస్తారు. తక్కువ ముసల్దారని ఒక హీరోయిన్ బతుకుతూ, అరే నువ్వు ఒక హీరో వారా పక్కవో. ఇదిగో ఈ మధ్య
బాహుబలి అని ఒక సినిమా చూస్తున్నాడు రాజమౌళి, చూసినావా? ఇప్పుడు నరబలి అని ఒక సినిమా స్టార్ట్ అవుద్ది. ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎందుకంటే ఖర్చు లేదు దీనికి, తెలుసా? డైరెక్టర్ నేనే. హీరో ఎవరు అనుకుంటున్నావు? నువ్వేరా హీరోవి. ఇంకా చూస్తున్నా దేవతాడు చేరు కొడుకుని షరీఫ్ అండ్ టీమ్ ఫన్ పంచెస్ పంచుల మీద పంచులు పడ్డాయి కదా. సూపర్ ఆపోజిట్ పంచెస్ అన్నమాట. మరి దీనికి కమెంట్స్ ఆపోజిట్ గా వస్తారో స్ట్రైట్ గా వస్తాయో ఏంటో చూద్దామా? హరికిషన్ గారు, మిమిక్రీ ఆర్టిస్టులలో చాలా రేర్ గా వినిపించే వాయిస్ రామ్ గోపాల్ వర్మది. అది బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రజెంట్ చేసి లాస్ట్లలో అతను మింగేస్తుంటాడు వర్డ్స్. జయంతి జిలేబీ రైమింగ్ అండ్ టైమింగ్ రెండు అక్కడికే ఆపండి. ఓకే. కళ మీద ఇంతో అంత ఆసున్నవాడు పుట్టుకున పోతాడు. ఇది వ్యతిరేకం కాబట్టి నేను కూడా వ్యతిరేకంగానే చెప్తాను. సూపర్. జినీలియా సిగ్గుపడేంత అందం, ఇలియాన ఈర్షిపడేంత నడుము, ఐశ్వర్య కుళ్ళుకునేంత ఆ కళ్ళు ఆ కలరు ఉన్నారు. ఏం లేరండి మీరు, ఏం లేరండి మీరు. థ్యాంక్ యూ జడ్జెస్. పాయింట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. భాను గారు 7 points, హరికృష్ణ గారు మీరు ఇస్తున్న పాయింట్ 6 points. All in all 13 points. Congratulations. అనసూయ, నీకు పానిపట్టు యుద్ధం గురించి తెలుసా? పానీపట్, ఎస్, హిస్టరీలో చదువుకున్నానే. అబ్బా, హిస్టరీలో ఉన్నటువంటి పానిపట్టు యుద్ధం గురించి కాదు, పాని పట్టుకునేటప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధం గురించి. యు మీన్ టు సే వాటర్ ప్రాబ్లం? yes. అండ్ ట్యాంకర్ వస్తే బిందెలతో డిషుమ్ డిషుమ్ చేస్తుంటారు. వై నాట్ అబ్బా, స్ట్రీట్ గల్లీ గల్లీకి చూసినాం మనం. అవునా? ఇప్పుడు అలాంటిదే మనం చూడబోతున్నాం. మన శివప్రసాద్ స్మైలింగ్ సాంబాస్ టీమ్ రాబోతుంది. సూపర్, ప్లీజ్ వెల్కమ్ స్మైలింగ్ సాంబా. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అర్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. నా కాలనీలో ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అయినా సరే నేను ఎంత ముందు వచ్చి పెట్టినా కొంతమంది దొంగలు ఉన్నారా డోయ్, ఉదయం లాంటి వారి మధ్యలో వచ్చి బిద్ది పెట్టేస్తారు. అప్పుడు ఏం చేయాలి? అందుకే ఇలా ఉంటారు. ఇంకొక పెద్ద దొంగ ఉంది అనసూయ. మొన్న షూటింగ్ అని చెప్పి అన్నపూర్ణకు వచ్చి కరివేపాకు చెట్టు పట్టుకుని కరివేపాకు ఎంత పీకేసింది. ఈసారి రమ్మనండి, గట్టిగా పెట్టేసి. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబరే. ఓ కృష్ణ గారు, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదు, ఇంట్లో వాటర్కి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే బియ్యం పెట్టాను, దాంట్లో నీళ్లు వేయాలి, లేకపోతే అన్నం మాడిపోతుంది. నన్నే చేయవచ్చు. అన్నం మాడిపోతే మా ఆవిడ నా వీపు మాడగొడుతుంది. దయచేసి ఒక్క బిందె నీళ్లు పట్టుకుంటాను, అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఇస్తారు కృష్ణ. ఆఖరి బకెట్ నాదే, దాని వెనకాల పెట్టి అప్పుడు ఇస్తా. నాగేశ్వర గారు, మనిషి చూస్తే మీరు ఒక్కరే ఉన్నారు, ఎన్ని బిందెలు ఉన్నాయి? ఓహో, అదే నీ డౌట్. ఈ మొదటి చిన్న బకెట్ ఉంది చూసావు, అది నాగ చైతన్యం, ఇది నాగార్జున, ఇది అమలది, ఇది అలా అత్తది, ఇది అలా మానది, ఇది సుశాంతది, ఇది సుమంతది. ఇవన్నీ మా ఫ్యామిలీ బిల్. నాగేశ్వర గారు, ఎండాకాలంలో ఒక బిందుకే నా ఆస్తులు పడుతుంటే మీరంటే ఫ్యామిలీ బిందెలను పెట్టేశారు, ఇది న్యాయంగా ఉందా? ఏమో న్యాయమో అన్యాయమో నాకు తెలియదు. ముందు మా ఫ్యామిలీ పట్టుకున్నాక ఇంకెవరైనా పట్టుకో. నేను అర్జిస్తుంటే మీరు గర్జిస్తున్నారు. కృష్ణ, నువ్వు కయ్యానికి కాలు దూతున్నావు. గాని తెక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తా? ఏం చేస్తావని అనుకున్నాను. నేను బిందెల్ని కొట్టానంటే ఏ బిందె తెలుసుకోవడానికి 6 రోజులు పట్టుద్ది. నిజంగానా?
నువ్వు తంటే తన్నిచ్చుకోవడానికి ఇక్కడ మేమే గాజులు వేసుకోలేవు. మా తడాకా ఏమిటో వాళ్ళు చూపిస్తారు, మేము చూపిస్తాం. చూపించండి కాదు, నాకు ఇక్కడ బిందె నీళ్ళు లేకపోతే మా ఆవిడ నాకు తడాక చూపించండి. ఇదిగో స్నానం మధ్యలో తోసేసేసి నీళ్ళు లేవని చెప్పి నేను ముందు పట్టుకుంటాను బాబు. నీకు దండ పట్టను బాబు, నేను ముందు పట్టుకుంటాను. ఇక్కడ అద్దరికట్ట సీనియర్ నటుడి నేను పట్టుకునేక ఇక ఎవరైనా పట్టుకుంటారు. ఇబ్బంది నాదే కాబట్టి నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఎక్కడున్నాం మనం? కోకడపల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 3 భువనేశ్వరం గ్రౌండ్ దగ్గర ఉన్నాం. మనం కోకడపల్లిలో ఉన్నామా, చిక్కడపల్లిలో ఉన్నామా, బోయినపల్లిలో ఉన్నామా, అనకాపల్లిలో ఉన్నామా కాదు. మనం ఇక్కడ అలా తగులాడుకుంటూ పోతుంటే మన దేశం ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది? ఏంటి కృష్ణ గారు, మీకు ఏవేవో కథలు చెప్తుంటే మధ్యలో దొంగతాదిగా వచ్చి మధ్యలో బిద్దు పెట్టేసి మీరు ఏమైనా అంటే నన్ను కానీ అతను ఎందుకు ఏమి అనరు? నాగేశ్వరరావు గారు మొహాన్ చూస్తుండే దొంగోళ్ళు పట్టేలా ఉన్నాడు. నేను కొడితే అలా ఉంటుందని అదోలా ఉంటుందని వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలీదు. ఏం చేస్తానో చూడు. ఇది మా అత్తిచ్చిన బింది. అత్త అడగకుండా పిల్లలిచ్చావు, అడిగితే 10,000 రూపాయలు కట్నం ఇచ్చావు. ఆస్తినంతా నా కోసం దాచావు, చివరికి అది నా పేరు రాయకుండా చచ్చావు, బింది ఇచ్చావు. నా బిందుకి పట్టిన చట్ట నాకు తీర్చివ్వాలి. దీనికోసం కోర్టుకి వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను, సుప్రీం కోర్టుకి వెళ్తా, చివరికి వెళ్తాను. మీ ఇంటికి వెళ్ళండి, మీ ఆవిడ సీపురు కట్టుతుంది రెడీగా ఉంది నిన్ను తడక చూపించడానికి. నమ్మకూడదు. నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటా. ఒక్కసారి ఆపని చెప్పారా? అక్కడ ఎవరో వస్తున్నట్టుంది, ఏదో సౌండ్ వస్తుంది, పెద్ద మనుషులు అవుతుంది. ఎవరబ్బా? అందరికీ నమస్కారం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్కారం. ఏంటో మీ సమస్య ఏంటో చెప్పండి. ఏమీ లేదు, చిన్న సమస్య. అక్కడ కనబడుతున్న మున్సిపల్ టాపీలు ఒక్క చుక్క కూడా నీరు రావటం. నాలో మేమే కొట్టుకుని సస్తున్నాం, మీరే ఎలాగైనా ఈ సమస్యని తీర్చాలి. ఎందుకు మీకు అలా కొట్టుకుంటారు? ఆ మున్సిపల్ ట్యాంకీలో వాటర్ అస్సలు రావు. రాకపోతే ఎంత ఇబ్బందో మీకు తెలుసా? వారం రోజుల నుంచి వంట చేసుకోవటం లేదు, 4 రోజుల పైనుంచి కూడా స్నానాలు లేవు. మా ప్రాబ్లం సాల్వ్ చేయండి బాబు గారు. అక్కడికే వస్తాను కృష్ణ గారు. మీ బాధలు తెలుసుకొని మీకోసం పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకొచ్చాను. కృష్ణ గారు వచ్చి పట్టుకోండి. తప్పకుండా అండి. కృష్ణ గారు పట్టుకోమంది నన్ను కాదు, వాటర్ పట్టుకోండి. క్షమించండి బాబు గారు, ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, నాకు అర్థమైంది. మీకు చాలా సమస్యలు ఉన్నాయి, ముందు మీరే పట్టుకోండి. తప్పకుండా బాబు గారు. ఎండలో నిలబడి మీ గడ్డం నల్లగా అయిపోతుంది, మీరు వెళ్ళండి. అలాగే నాగేశ్వరరావు గారు. బాబు గారు నన్ను పట్టుకోమన్నారు, నేను పట్టుకుంటాను. సరే, ప్రాబ్లం నాది. అయితే పట్టుకో. అలా థ్యాంక్స్. ఏమైంది కృష్ణ? చూస్తాను, ఉండండి. అన్యాయం జరిగిపోయింది. ఏమైంది? బాబు గారు ట్యాంక్ అయితే తీసుకొచ్చారు గాని ఎవడో దొంగ వెదవ దానికి పెద్ద బొక్క పెట్టాడు. అయితే ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదా? ఏం చేద్దాం కృష్ణ, ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చిందిరా? వాటర్ ట్యాంక్ వచ్చిందా? వచ్చింది. అయితే నా దగ్గర క్వార్టర్ ఉన్నది, నాకు వాటర్ కావాలా? ఎవరిస్తారు? మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? కృష్ణ, వీడికి నీళ్ళు కావాలి. రండి. ఏటేటో అవుతుంది చిన్నమ్మి, అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి. ఏటేటో అవుతుంది చిన్నమ్మి. Inspiring song, guys.
కానీ మన వాళ్ళందరూ పేరు తగ్గట్టుగా నవ్విస్తున్నారు అబ్బా, జస్టిఫై అయితే Super. చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కళ్ళ పేరున చెప్పలేము, అందరూ చాలా బాగా చేశారు. జడ్జెస్ మీరు కమెంట్. హరికిషన్ గారు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని చాలా కామెడీగా చూపించారు. హీరో కృష్ణ గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి స్టెప్స్, ఆయన బిందె దాటే విధానం చాలా బాగా చేసి ఆ ఒక్కొక్కటి లెక్క పెడుతూ చెప్పారు. ఇది నాగార్జునది, నాగార్జునది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అది చాలా చాలా అద్భుతంగా ఉంది. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. పిక్చర్ సూపర్ హిట్ అయ్యి బాస్. అసలు ఎంట్రీ టైటిల్ దగ్గర నుంచి అంటే న్యూస్లు కూడా వదిలిపెట్టారు ఇలాంటి సినిమా ఉంటే. అద్దరు కొట్టారు. విజయ్ అండ్ శివ గారు టీమ్ లీడర్, ఒక్కొక్కరికి పేరున హ్యాట్స్ ఆఫ్. అబ్సల్యూట్లీ. సో కమెంట్స్ కూడా జస్టిఫైడ్, బట్ పాయింట్స్ జస్టిఫైడ్ లేదో తెలుసుకుందాం. భాను గారు మీరు ఇచ్చే పాయింట్ 9 పాయింట్స్. హరికిషన్ గారు ఇమిటేషన్ చేస్తూ ఇంత హెలేరియస్ గా చేయడం చాలా కష్టం. రక్తి గట్టించారు, చాలా బాగుంది. ఓకే, 10 on 10 from హరికిషన్ గారు. టోటల్ 19 all in all. Congratulations Smiley from us. Well done. प्यार में पड़ी पोया मैं, ओ मियां उसके प्यार में पड़ी पोया मैं. उसके అనసూయ, నాకు అర్థమైంది. ఒక మాట, ఏం లేదు, ఉదయభాను కళ్ళల్లో పడు, చల్లగా ఉంటుంది. హరికిషన్ కళ్ళల్లో పడు, వెచ్చగా ఉంటుంది. మీ తల్లి ఒళ్ళో పడుకో, జోల పాడుతుంది. కానీ ప్రేమలో మాత్రం పడమాక, చిరాగ్గా ఉంటుంది. అబ్బో, నేను చెప్పింది తడాకా ప్యారమే పడిపోయానని. ఓ అలాగా, సూపర్. అయితే కానీ ప్యారమే పడిపోయామే అంటూ లాఫింగ్ లాంచెస్ ఇప్పుడు వచ్చేస్తున్నారు. వాళ్ళ ప్యారమే పడిపోయామే ఎలా ఉంటుందో ఏంటో పిలిచేద్దామా? అలా 100 ఉందా? ఎక్స్క్యూజ్ మీ, సారీ తీసుకో. నాకు లేడీస్ అంటే మస్తు రెస్పెక్ట్. వాళ్ళు అడిగితే 100 కర్మ, బాటిల్ ఓడిస్తా. నాకు లేడీస్ అంటే రెస్పెక్ట్ అని చెప్పిన నన్ను మరి ఏం చెప్పు? 100 ఉంది. ఇప్పుడు వద్దు, ఒక్కటేసారి అడుగుతా ఎవరినైనా నేను. డార్లింగ్, ఐ లవ్ యూ. భరించే ఓపిక నా మనసుకున్నా, నా వయసుకు లేదు. నేను అసలే పచ్చి తాగుబోతుందని చెప్పి నన్ను ఒక్క అమ్మాయి కూడా చూడకపోతే నువ్వు వచ్చి లవ్ టానిక్ పోసినావు. అప్పటి నుంచి నాకైతే సూపర్ కేకాతురం. నా అంత తోపు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసి నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. ఇక్కడ ఆ చంద్రబాబుకి సలహాలు ఇవ్వాలి కదా, ఆ పని అయిపోయినా నేను తర్వాత వచ్చి కలిసేస్తాను. నువ్వు కానీ చెయ్యం కాదులే. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడతానంటున్నాడు, నేను చూస్తాను. నువ్వు పెట్టి సెట్ అదిరింది అబ్బాయి. ఇక్కడ హైరాల్సింది సెట్ కాదు, స్కిట్. ముందు డైలాగ్ చెప్పు. అరే అబ్బాయి, నీ ఫేస్ ఏంట్రా? 1,00,000 రూపాయలు లాటరీ కొంటే క్వార్టర్ బాటిల్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది సంగతి. దొరికింది లాటరీ కానీ 1,00,000 రూపాయలు కాదు, లవ్ లాటరీ తగిలింది. ఏంటంటే రోజు రాత్రి క్వార్టర్ బాటిల్ కొట్టి బిర్యానీ తిని పనుకోడు కామన్ అవుతుందని నైట్ కూర్చొని చాటింగ్ చేసిన ఫేస్బుక్ లా. నాకు ఒక అమ్మాయి తగిలింది, ఐ లవ్ చెప్పింది. అప్పటి నుంచి నో బారు నో బీరు, ఒకటే చాటింగ్ మీటింగ్. ఎవరు అమ్మాయి ఒకసారి చూపిస్తాడు. అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ లేకుండా చూడుగో. ఈ అమ్మాయి ఏదో శ్రీదేవి లాగుంది. అలా అమ్మాయి నేను చూసిందా? అంటే అమ్మాయి చూడకుండా నేను ఎట్లా లవ్ చేస్తా? ఖచ్చితంగా నన్ను చూసింది. అది కానీ ఇంకోటి తెలుసా, అమ్మాయి ఊరు తెలుసా? వరంగల్. అందుకని నాకు భయం అవుతాను బాబాయ్. ఏం కదరా అబ్బాయి, నేను కూడా స్టార్టింగ్ చేస్తాను. నాకు కూడా బోల్డ్ అని కళ్ళు వచ్చేస్తున్నాయి. నీకు సంగతి తెలుసు అబ్బాయి, నేను పడుకొని కళలు కంటూ ఉంటే చాలా మంది హీరోయిన్లు సమంత, అనుష్క అందరు వచ్చి నన్ను స్వర్గానికి తీసుకెళ్లిపోతున్నారు. అబ్బా బాబాయ్, మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే. ఏంట్రా ఎంజాయ్ చేసేదాళ్ళు? వెనకాల మీ పిన్ని కూడా వచ్చేస్తా. పిన్నట్టే ఏం ఎంజాయ్ చేస్తావు కానీ ఇంకోటి తెలుసా, ఇక్కడ మా పెళ్లి కావాలంటే పెద్ద రిస్క్ ఉన్నది. ప్రతి టీర్ సీసా పక్కన ఒక చిప్స్ ప్యాకెట్ ఉన్నట్టు నా పెళ్లికి ఒక లొల్లు ఉన్నది. అదేంటిదంటే నిన్న రాత్రి చాటింగ్ చేస్తా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పింది. వాళ్ళ అయ్యా పెద్ద రౌడీ షీటర్ అంట. నా గురించి తెలిస్తే నన్ను చంపేద్దేమో. రమేష్, నన్ను లవ్ చేయకు, నువ్వు ఎక్కడైనా బార్లా తాగు తందనాలు ఆడాలంట. ఇప్పుడు ఏంటంటావు నువ్వు? అప్పుడు నేను ఏం మెసేజ్ పెట్టినాను అడగవా? ఏం మెసేజ్ పెట్టావు మరి?
కోడి గుడ్డు పెట్టేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉందని పెట్టకుండా మానేస్తే దాని ప్రాణం పోతుంది. అదే డేర్ చేసి గుడ్డు పెట్టింది అనుకో ఇంకో గుండెకు జన్మనిస్తుంది. నీకోసం చావనైనా చస్తా కానీ ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. నువ్వు చెప్పింది కూడా నాకు అర్థం కాలేదు కానీ బాగా చెప్పావు శబాస్, బాగానే చెప్పావు కానీ నువ్వు పంజర్రే. నువ్వు ప్రేమించిన తర్వాత ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా. మనం ఇప్పుడు అర్జెంట్ వరంగల్ వెళ్ళిపోయావు. అక్కడికి నేను ఎందుకు రా? అరే బాబాయ్, నాలో ఇంత పవర్ ఉందని నాలో డేర్నెస్ ని యాక్టివేట్ చేసి డేంజరస్ గా తయారు చేసినావు. ఇంత పవర్ నీ మాటలు తప్ప నా క్వార్టర్ బాటిల్లో కూడా లేదు. అందుకని నువ్వు వస్తే నీ పవర్ ని క్లెవర్ గా వాడుకొని నా లవర్ ని లేపుకొని వద్దాంపా. అంతే అంటావా? అంతే. పోతే ఇద్దరం పోతాం అంటావా? అంతే కదా. అంతే. సరే పోతాం. అరే బస్ స్టాండ్ వచ్చిందా? వచ్చిందా? అదేంట్రా మనం ఎక్కాల్సిన బస్ మీద ఇంకో బస్ ఎక్కింది. ఇదేంటి బాబాయ్? డబల్ డక్కర్ బస్ అంటారు. అది ఎక్కడికి పోతావు చూసి చెప్తావు. కనుక్కొని వచ్చి బాబాయ్, పైన బస్ ఏమో పటాన్ చెరువు పోతుంది, కింద బస్ ఏమో మలక్పేట పోతుంది. ఓ అయితే రెండు కూడా వరంగల్ వెళ్ళవు రా అబ్బాయి. వరంగల్ వెళ్ళే బస్ ఇది వరంగల్ ఎక్కువ ఎక్కి కమాన్. డబ్బులు ఉన్నాయిరా? డబ్బులు అంటే ఆల్రెడీ నాకు 100 కావాలని శివారెడ్డి సార్ అడిగితే ఆయన ఉన్న 100 అనసూయ తీసుకున్నా. నేను ఏం చేయ? బాబాయ్ బిందా కింద పడ్డాయి, నేను పట్టుకొస్తావు. వరంగల్ వచ్చేసాం రా అప్పుడే బాబాయ్. నీ బింద మొయ్యలేక వచ్చిన బాబాయ్. పొద్దు నుంచి తిరుగుతాం కదా, ఇల్లు దొరకట్లేదు. మొక్కలు చెప్పులు నరిగిపోయేలాగా తిప్పించాను. ఎవరినన్నా అడ్రస్ కనుక్కోర్రా. కొట్టంగా వస్తాడు అని అడుగుదాం. అరే సారీ భయ్యా, సారీ మేడం, సారీ సార్ మేడం. ఇక్కడ వద్దులే. ఎక్కడ ఉన్నాయి? ఏంటి కోడి ఇంటి ముందు గారికి వచ్చి ఆయన ఇల్లు ఎక్కడని అడుగుతారా? మా ఇదారు సంత అని. అవునబ్బా, ఈ ఇల్లు ఇంటి ముందే ఉన్నాను అంటున్నావు. మీకు ఆడికిడికి నీకు సంబంధం ఉందా? ఎవరో కాదు మా బావగారే. అవునా? అలా బావేనా? అవునరా అబ్బాయి, అందరు షెడ్డి లోపలేస్తారు, నువ్వేంట్రా బయట వేసావు? ఇదిగో దీంతో మీకు పని కానీ మాకు పని లేదు బాయ్యా. ఇదిగో పెద్ద చరిత్ర ఉంది. ఏంటది? బావగారు ఇంట్లో చేయకూడని పని చేశాడని ఒకడికేమో చేయి తీసేశాడు బాయ్యా, కాని పని చేశాడని ఒకడికేమో కాలు తీసేశాడు బాయ్యా. అబ్బో, నేనేమో అర్జెంట్ అని గోడ మీద పోస్తే తీసేశాడు బాయ్యా. బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి ఎన్ని తీసేసిందంటే వాడు నాకు ఖచ్చితంగా తలకాయ ఇస్తాడు. మనం హైదరాబాద్ పోదంతా బతుకుంటే బారు ముందర బఠానీలైనా అమ్ముకొని బతుకోవచ్చు. నువ్వు ఒక పని చెప్పుడు, నీ ఎయిమ్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. ధైర్య సాహసి అదేదో వచ్చేది, దాన్ని తీసుకొని వెళ్ళాలంత ముట్టుకోకరే. నేను ఆ టైప్ కాదు. ఇగో నాలో ఉన్న చచ్చిపోతున్న సింహాన్ని మేలుకొల్పినావు. ఏదో ఇప్పుడు ఎవరు వచ్చినా మామ వస్తే వారే, పిల్లొస్తే ప్యారే రావాలి. ఎవరే బయటికి రారా, బయటికి రారా. జాను తీసుకొని రా. జాను కమాన్ కమాన్. తగ్గదు రబ్బాయి, అంతే. ఈడేంట్రా శంకని పిల్లతో పన్నోడు వచ్చాడు. ఏ బాబు శంకని పిల్లు. నేనే రా మా వాడు రమేష్ అని. మీ ఇంట్లో జానకన్ ఒక అమ్మాయి ఉంటదని ఆడు చెప్పాడు. ఆడేడో స్టార్టింగ్ లో అమ్మాయితో లవ్ లో పడ్డానని చెప్పాడు. మీరు ఆ అమ్మాయిని పిలిచారనుకోండి, మా వాడు పెళ్లి చేసుకుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఎవర్రా నువ్వు? నా ఇంటికి దాగి వచ్చి పీక దిగిన మేకల అట్లా అరుస్తున్నావు. వీడి పిచ్చెకి వచ్చినాడా, సావనికి వచ్చినాడా? అరే చావడానికి అయితే ఇంత దూరం ఎందుకు రావాలా? ఛార్జీలు పక్క. అదే డబ్బులు పెట్టుకుంటే క్వార్టర్ బాటిల్ వస్తాయి, తాగి బస్సు కింద అంటే చచ్చిపోవచ్చు. అదంతా కుదరదు. ఇంటికాడ మా అమ్మకు మాట ఇచ్చిన కోడల్ని తెస్తా అని. మీ బిడ్డను వెళ్ళి లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. పిలు జానకి, జాను కమాన్. జానా నా తల్లో పేనా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక చూడు మామ, నువ్వు కన్ఫ్యూజ్ అయినావు. నేను చెప్తాను. నేను కన్ఫ్యూజ్ అయినా చెప్తాను. జాను అలియాస్ జానకి. ఆలస్యం దేనికి? పంపు మా ఇంటికి పెళ్లి చేసుకోవడానికి. అసలు నాకు కూతురు ఎవడున్నదిరా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. అవు మామ, ప్రేమించిన పాపానికి కూతురు లేదని చెప్తావా? ఎంతైనా మందు మందే పిల్ల పిల్ల. సంపుతా ఏమనుకున్నావు? అరే నువ్వు చంపుతా అంటే భయపడడానికి ఏమన్నా చిన్న పిల్ల అని అనుకున్నావా? మందు బాటిల్ మీద తాగితే చచ్చిపోతారని ఉంటది, దానికే భయపడు. నీకు భయపడతా అనుకున్నా?
ఆయన ఓరుగల్లు వచ్చింది ఒంటరిగా పోవడానికి కాదు, నీ కూతురు తీసుకొని పోవడానికి. రమ్మను. ఆ అమ్మాయిని పిలుస్తా. ఒకవేళ పెళ్లి చేసుకోపోతే నీ తలకాయ తీసి ఈ వరంగల్ కిలకి ఎలాడదీస్తా. అబ్బా తమ్ముడు లాయకుందమ్మా, సారీ మామ కదా, మామ లాజుకుందమ్మా. నేను మాట తప్పే వంశమే కాదు. పిలు బీరు బాటిల్ మీద ఒట్టు, పిలు పెళ్లి చేసుకుంటా. ఓకే పిలుస్తా ఉండు. పిలు. జానకమ్మ జానకమ్మ. జానకమ్మ ఇదిగో ఇతడే నీ రమేష్ అట. ఇదిగో తాగిందంట థియేటర్. మేము పిలిచింది అమ్మాయిని అయితే అమ్మమ్మని పిలిచాడేంటి నువ్వు? మీ వాడు అడిగాడు ఇదే జానకమ్మని పెళ్లి చేసుకోమను, లేకుంటే వాడి సంగతి నేను చూసుకుంటా. అవునా? ఏంట్రా ఇదన్నా నువ్వు లవ్ చేసింది? నాకు తెలియదు బాబాయ్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో. ఇది జానక్ కాదు, ఏం కాదు, నాకు డౌటే. ఇది స్టార్టింగ్ చేస్తే ఏం చేస్తే నేనైతే పోతాను. నువ్వు పోతే నన్ను పట్టుకుంటది రద్ది. రమ్మి ఏదో చేసేసుకో. ముందుగా నాకు శోభనం కావాలరా. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి శోభనం కోసం చూస్తున్నాను. ఉంటారమ్మి నీ అమ్మ శోభన అంటే ఇప్పుడు చచ్చిపోవడం బెటర్, తర్వాత కంటే ఇప్పుడే చచ్చిపోతాను. నేను చచ్చిపోయా. అరే నువ్వు చచ్చిపోయావు, హైదరాబాద్ లో మేము అందరికి చెప్పేస్తాను. రే చచ్చిపోయాడే. నెక్స్ట్ ఆన్లైన్ ఎవరున్నాడు? శివారెడ్డి వచ్చేస్తున్నాను బాబు. ఎక్కడ పక్కనే ఉన్నావా? పిల్ల పిల్ల ఎన్ను పూస ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపులే రూపే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుగే పిల్ల పిల్ల ఎన్ను పూస ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపులే రూపే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. Laughing launchers, fantastic performance abba. Good. జడ్జెస్ ఏమంటారో విందాం. అసలు మేము ఏం చూస్తున్నాము, ఎలా దాంట్లో నీలమైపోయాం, ప్రతి పంచ్ పాయింట్కి ఎంత విరగబడి నవ్వాం. ఇది మళ్ళీ రీకాల్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టరు చాలా అద్భుతంగా చేశారు. బామ్మ రియల్లీ బామ్మనే తీసుకొచ్చారేమో అనుకున్నా. అలాగే ఉంది. మేకప్, నడవటము, ముసిలితనము సూపర్. అమ్మా ముందు చాటింగ్ అంటావు, తర్వాత డేటింగ్ అంటావు, చాలా కష్టం. వదిలే దేవుడా. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. సూపర్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఆ కోడిగుడ్డు ఫిలాసఫీ ఉంది చూసారా లైఫ్ ది. ఎంత సింపుల్ గా ఎంత పెద్ద గొప్ప ఫిలాసఫీ చెప్పారంటే నిజంగా ఈ జనరేషన్ తొందరగా అర్థం అవుతుంది. సూపర్ అండి. సో జడ్జెస్ లాఫింగ్ లాంచర్స్ కి మీరు ఇచ్చే హరికృష్ణ గారు 18 points all in all. Laughing launchers, congratulations. శివ, నీకు ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఆహా, మా ఆవిడ మాట వింటానా? అదేంటి ప్రాబ్లం మా ఆవిడతో వస్తుంది కదా. ఏడ్సావు. అంతేగాని ఎవరి సలహాలు మాత్రం తీసుకో అన్నమాట. సలహాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మా ఇంట వంట లేదు అంటావా? అబ్బో, సలహాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు స్కిట్ తో వచ్చేస్తున్నారు మన జితేంద్ర అండ్ టీమ్. పిలిచేద్దామా? ఓకే, మరి ఎదురుగానే ఈ తడాకా కేక్ పెట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టర్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ పారాలైట్ లో ఇప్పుడు వచ్చేస్తున్నారు కామెడీ కిలారీ. ఏ సలహాలు రావో ఏంటో, ఈయనకి మధ్య వైద్యం తక్కువైంది, సలహాలు ఎక్కువైపోయినాయి.
పోనీ సలహా అన్నా సరిగ్గా ఇస్తారా అంటే ఒక్కటే లేదు, మనకి జీతం సరిగ్గా ఇవ్వలేదు. ఏం బతుకో ఏంటో. ఏంటి ఈరోజు పేపరా? న్యూస్ ఏంటో చూద్దాం. అధికార పక్షంపై ధ్వజమెత్తిన ప్రతిపక్షం. ఏంటి ఏం రాజకీయాలు? తీర్మానం చూద్దాం. లివర్ పుష్పం అనే చిత్రంలో ఇదేంటే లివర్ పుష్పం ఏంటి? ఓ హృదయకాలం అని రాగాలేంది, లివర్ పుష్పం వస్తే తప్పేంటి? లివర్ పుష్పం అనే చిత్రంలో దీపిక పొడుకుని హీరోయిన్ గా నటించింది. దీపిక పొడుకుని హీరోయిన్ నటించిందా? మరి లేచేటప్పుడు డైలాగ్ చెప్పారు, స్టెప్పులు చెప్పడా? ఏరా దీనికా పేపర్ చదువుతున్నావా? అరే పేపర్ చదవడం చేతగాని వాళ్ళందరూ పేపర్ చదివితే ఎలా ఉన్నామంటారా డఫా? అరే దీపిక పడుకొని కూర్చొని బొంగోని నటించడం కాదురా, దీపిక పడుకునే అనేది ఆ అమ్మాయి పేరురా చిఫా. అయినా మిమ్మల్ని కూడా ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాడు. అడిగేసి అసలు మీకు సలహాలు రాని పేరు ఎలా వచ్చిందండి? ఏం లేదురా, మా నాన్నకి అమ్మకి చాలా కాలంగా పిల్లలు లేరంట. ఆ టైంలో ఒక కోయదర మా ఇంటికి వచ్చి మా నాన్నని ఇంట్లో కాకుండా గుళ్ళో పడుకోమన్నాడంట. ఆ తర్వాతే నేను పుట్టానమ్మా, అందుకే ఆ సలహా వల్ల పుట్టాను కాబట్టి నా పేరు సలహాలరావు. సలహాలరావు అయిందిరా. అంటే మీరు కోయదర వల్ల పుట్టారన్నమాట. కోయదర సలహా వల్ల పుట్టారన్నమాట, అంతేగాని అలా నాన్న వల్ల కాదన్నమాట. అరే చెప్పా దెబ్బ మొహం నువ్వును. అరే పోయి పేషెంట్ సంగతి చూడరా. గురుగారు ఎవరో వస్తున్నా సలహా కోసం, కూర్చోండి కూర్చోండి. తొందరగా అరే అలా వెంటనే పంపించావనుకో మనకి బిల్డప్ ఉండాలి ఎట్లయినా, ఎందుకంటే డాక్టర్ కదా. డాక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చోమని చెప్పు, ఓకేనా? బిల్డప్లు ఇచ్చే 10 నిమిషాల పైన కూర్చోబెడితే 10 మంది పైన వెళ్ళిపోయారా? అమ్మో వద్దులే, తొందరగా పంపించేసాయి ఒక్కొక్కటి. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు ఏంటా నీ సమస్య ఏంటి? ఏంట్రా వీడు ఎక్కిరిస్తున్నాడు మనల్ని? కొంపదీసి మీరు పొద్దున్న మొహం కడకలేదు కదా, ఆ విషయాలు తెలిసిపోయిందేమో. ఏంటి నీ సమస్య? ఏం లేదు డాక్టర్ గారు, కొంచెం ముందుకు రండి. ఏంట్రా వీడు కొంపదీసి లిఫ్ట్ కిస్ చేస్తాను. ఏంటా సరిగా చెప్పు. ఏం లేదు డాక్టర్ గారు, ఇంకొంచెం ముందుకు రండి, క్లియర్ గా చూపిస్తా. ఏంట్రా నువ్వు అవి చూపించేది? అవి చూడడానికి నేనేమన్నా డాక్టర్ సమరాన్ని అనుకున్నావురా? డాక్టర్ సలహాలరావు ఇక్కడ. సలహాలరావు తెలుసా నీకు? ఏం లేదు డాక్టర్ గారు, నా పళ్ళు చూడండి ఒకసారి. ఏంట్రా అది? పళ్ళంతగా పచ్చగా తెచ్చినాయి. ఏ పేస్ట్ పడతారు నువ్వు? ఏ పేస్ట్ వాడా డాక్టర్ గారు? కొంచెం తెలుగు ఆలోచించండి. తెలివితే అట్లా ఎలా ఉంటాయి మా గురువు గారు తెలిస్తే ఎప్పుడో బాగుపడిపోయారు. నువ్వు ఆగాలి అక్కడ. ఆడు మొహం చూసారండి వీడు, ఐస్ క్రీమ్ ని వేడి చేసుకొని మొహం వీడును. అవునరే, నువ్వు ఏ పేస్ట్ వాడలేదన్నావు. ఓకే అంటే ఏప పుల్లలు బొగ్గు వాడావా? అది కూడా వాడలేదు డాక్టర్ గారు. అవి కూడా వాడలేదా? అవి కూడా వాడలేదంటే మరి నీ పళ్ళు అంతగా స్వచ్ఛగా ఉంటారా? అసలు ఏం పెట్టి తోమితే అయ్యో అది చెప్పరా? ఏలే డాక్టర్ గారు, రోజు టీవీలో మీ పేట్లో ఉప్పుందా అడిగితే అడుగుతారు. అడిగితే అందుకని మన ఇంట్లో పప్పులో సాంబార్లో ఆవకాయలో ఉప్పు ఉంటది కదా, ఉంటది. అవన్నీ కలిపి రోజు 3 పూటలు తోముతున్నా డాక్టర్ గారు. పప్పు సాంబారు ఆవకాయ మొత్తం కలుపుకుని పేస్ట్ చేసుకుని బ్రష్ చేసుకున్నా 3 బాట్ల. అలా చేస్తే పళ్ళు పచ్చగా కాగా తెల్లగా ఉంటారా? గురుగారు వీడికి మంచి సలహా ఇచ్చాడు, దాంతో తిమ్మకి తిరిగి బొమ్మ కనిపిస్తలేడిగా. అరే వాడికి బొమ్మే కాదురా, బొమ్మాలి చూపిస్తాను తెలుసా నీకు? అరే మామూలుగా వీడికి వైద్యం చేయాలి, కింద పడి పళ్ళు పర్రా తోమితే గాని ఆ పచ్చదనం పోదు. కానీ వీడి టైపులోనే మనం సలహా ఇచ్చేద్దాం. అరే నువ్వు శుభ్రంగా పెరుగుతో పళ్ళుతో పాలతో ముక్కులు చూసే, అవి 2 ఎంత తెల్లగా ఉంటాయో నీ పళ్ళు కూడా అంత తెల్లగా అవుతాయి అన్నమాట. ఓకేనా? వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు జంప్. ఓకే డాక్టర్ గారు, ఓకే డాక్టర్ గారు. ఓకే. అబ్బో భలేవాడు వచ్చాడు రా పొద్దునే, వాసన భరించాలి. అబ్బో
అయ్యో బిష, అయ్యో బిష, అబ్బో బిష. డాక్టర్ గారు, ఏంటి ఏంటి నీ సమస్య ఏంటి? డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, ఏంటో నువ్వు నాది తీసి మీ చేతుల్లో పెడుతున్నా డాక్టర్. ఏంటో చేతిలో పెట్టేది? జీవితం డాక్టర్, జీవితం. ఓహో జీవితమా? నేను ఇంకేదో అనుకుని కంగారు పడిపోయా. ఏంటి నీ సమస్య ఏంటి? నాకు మీరు ఒక మంచి సలహా ఇవ్వాలి డాక్టర్. అబ్బో, ఎందుకు నీ సమస్య ఏంట్రా? నేనొక దొంగని డాక్టర్, దొంగని. నువ్వు దొంగవా? ఏముందరా దోచుకోవడానికి? 10 రోజుల క్రితం ముతికేసిన ప్యాంటు, 5 రోజులు ముతికేసిన చొక్కా తప్ప లోపలానికి వేసుకునే అలవాటు కూడా ఏది లేదు. అరే కొంపదేశం నువ్వు అది ఎత్తేసావు అనుకో, ఆ కంపు బాబు బర్సాడే సోలాగా సావాలి. నేను ఆపాలి అక్కడ. బాబు మీరు అనుకున్నటువంటి ఆ దొంగని కాదు బాబు, మనసు దొంగని. అబ్బో అబ్బా. ఏంట్రా ఏంట్రా నువ్వు మనసు దొంగవా? భలే ఉందిరా. నాకు మంచి దొంగ తెలుసు, జేబు దొంగ తెలుసు, బల్లె దొంగ తెలుసు, అడవి దొంగ కూడా తెలుసురా. ఇలాంటి చిఫ్టీ దొంగని నిన్నే చూస్తున్నా. ఓకే ఓకే, నీ సమస్య ఏంటో క్లియర్ గా చెప్పు. నేనొక అమ్మాయిని ప్రేమించారు డాక్టర్. ఓకే. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ బయటికి పంపించట్లేదు డాక్టర్. అబ్బో అబ్బా. ఓకే ఓకే. అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకునే సలహా ఒకటి ఇవ్వండి డాక్టర్. అబ్బో అబ్బా. నాకు అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది. నీకు ఒక లేపుడు సలహా పడేస్తాను, అప్పుడు నీ ప్రాబ్లం క్లియర్. వాడికి 10,000. ఓకే డాక్టర్, తీసుకోండి 10,000. ఇది లెక్క. ఏంటి ఓకేనా? ఏం లేదురా, నీకు బుర్కాతో బురిడి అని సలహా ఇస్తున్నా, ఫాలో అయిపో. ఏం లేదురా, బుర్కా వేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో. ఫ్రెండ్లీగా అమ్మాయిని బయటికి తీసుకొచ్చి నువ్వు బయటికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ఓకేనా? వెళ్ళిపో 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 వెళ్ళిపో. డాక్టర్ గారు మీ కాళ్ళు ఎక్కడ? ఇదిగోరా. ఓకే ఓకే ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. కట్టౌట్ ఎంత బాగుందంటే చెప్పాలా? ఇంద్రనగర్ ఉంది కదా, ఉంది. కొంచెం కిందికి వెళ్తే అలా వెళ్ళాక తేడాగా ఉన్నాడండి. తేడాగా ఉన్నాడంటావా? అవునండి. ఏంటో నాకు అలా అనిపిస్తుంది. ఎక్కడికి రాను. అరే చూడరా. ఏ కావాలి నీకు? మంచి సలహా ఇవ్వాలా? సలహా అయితే అక్కడ అడుగు, పేమెంట్ మాత్రం ఇక్కడ ఇచ్చుకో. నాకు మంచి సలహా ఇవ్వాలి కానీ పేమెంట్ ఏంటి, ఏదైనా ఇచ్చేస్తా. నాకేమో తండ్రి తల్లి నీ ప్రాబ్లం చెప్పమ్మా. తండ్రి అయ్యో నాకేం అర్థం కావట్లేదురా. నువ్వు నాకు ఫీజు కూడా ఇవ్వతే వెళ్ళిపోదు. నీ ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పేసాయి. మీ మగాళ్ళకి ఎప్పుడు తొందరే, చెప్తాగా ఆగండి. సినిమాకి వెళ్ళాను. ఆ రోజు రాత్రి 4 కుర్రాలు నన్ను అల్లరి చేస్తే ఇంతలో ఒకడు పవర్ స్టార్లా వచ్చి నా పరువు కాపాడాడు. అతను ఒక్కసారి చూసి అతనితో మాట్లాడి అతను ఒక్కసారి దగ్గర తీసుకోవాలని నా కోరిక. ఆ రోజు శనివారం కదా? అవును. అందరి పాటు సత్యం దేవుడు సన్నారా? ఆ రోజు నిన్ను కాపాడండి మా సలహాలు రావు గారు. అయ్యో 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 కాదు. అరే ఆ ఇంజక్షన్ అందుకోరా. అరే కుదిపోతున్నాయి. రాలిపోతాయి. ఇంజక్షన్
ఏంట్రా అది అది అమ్మో అమ్మా ఏంట్రా అందరు ఇలాంటి దొరికారు గురుగారు ఫోన్ రింగ్ అయినట్టు ఫోను హలో ఏంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నీకు చాలాసార్లు చెప్పాగా ఏంటి మన ఇంటికి ఒకడు బురకాలో వచ్చి మన అమ్మాయి లావు తీసుకెళ్ళిపోయాడా వెళ్తూ వెళ్తూ సలహాలు రావికి చెయ్యనాడా నా సలహా నా కంప ముంచదా తండ్రి ఏంట్రా ఇది ఏంటో తెలియదే గురుగారా ఇది పరిస్థితి ఏంటంటావు ఆగండి ఒక్క నిమిషం తేడాగా ఉంది ఈడేదో కలుతున్నట్టున్నాడు మనం ఇక్కడ ఉంటాం కష్టం జంపహ ఈడు సంగతి చూసి అప్పుడురా కామెడీ కిలాడీస్ అందరూ ఉన్నారు కదా ఇక్కడ, మీరేమంటారు భాన్ గారు? నాకైతే కిర్రాకు పుట్టిందండి. ఎప్పుడైతే మన మాడా గారు ఎంట్రీ ఇచ్చారు మన వీరబాబు, ఆ ఐబ్రోస్ ఎప్పుడైతే టకటక డాన్స్ చేశారు, వామ్మో ఎర్రగా తీసావయ్యా, సూపర్. థ్యాంక్ యూ భాను గారు. హరికృష్ణ గారు, యాక్షన్ ఓరియంటెడ్ బాగా ఉంది. యాక్షన్ ఓరియంటెడ్ చేస్తున్న వాయిసెస్ని వదలలేదు. యాక్చువల్గా ఈ మాడా వేషం వేశాడు, అతను మాడాలా మాట్లాడకపోయినా కానీ ఆ వేషం చూసి ఆ యాక్షన్ చూసి చాలా నవ్వుకున్నాం. అతను వచ్చాకే కాస్త ఇంకా యాక్షన్ ఓరియంటెడ్గా కలిసింది. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్. మరి పాయింట్స్ 8 పాయింట్స్. గుడ్ గుడ్. భాను గారు మీరు ఇస్తున్న పాయింట్స్ ఫర్ కామెడీ కిలాడీ 8 again. So 8 and 8, 16 points all in all. Congratulations, comedy కిలాడీ. ఓకే, ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో powered by Sterling Pumps and co-presented by Paragon Paralite. ఎండింగ్ కి వచ్చేసాము. బట్ దుర్గానయ్యి వారి నుంచే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే అండ్ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ది డే 5,000 rupees క్యాష్ ఈచ్ ఎవరు గెలుచుకుంటున్నారు? బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ దేనికి వచ్చింది అంటే వాటర్ ట్యాంకర్. వావ్, కంగ్రాచులేషన్స్ స్మైలింగ్ సాంబాస్. గుడ్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్ అండి, ఎందుకంటే చాలా ఎవ్రీ టీంలో ఒక్కొక్కరు ఉన్నారు ది బెస్ట్ చేసిన వాళ్ళు. సో ఈసారి చెక్ షేర్ చేసుకోక తప్పదు. ఓ, ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం మేమిద్దరం. ఓకే, అది మన నాగేశ్వరరావు గారు అండ్ మన తాగుబోతు రమేష్. కార్తిక్. కార్తిక్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిడి కుపిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిడి కుపిత మామా. ఓకే, సో ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో powered by Sterling Pumps and co-presented by Paragon Paralite. మరొక మెమరబుల్ ఎపిసోడ్ ముగిసింది. మళ్ళీ ఇంకొక మెమరీ కోసం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. Until then, టాటా, టేక్ కేర్.